నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది, ఎవరికి ఉంది ఎలా తెలుస్తుంది. సో హార్మోన్స్ అనేవి బాడీలో వివిధ రకాల ప్రక్రియలు చేస్తాయి కాబట్టి ఆ అవయాలకు సంబంధించిన మార్పులు కనిపించినప్పుడు దీన్ని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏర్పడుతున్న మార్పులు బట్టే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అనేది నిర్ధారణ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ మీద మోస్ట్ కామనెస్ట్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ కూడా రెగ్యులేట్ అయ్యేది దరిదాపుల్లో బ్రెయిన్కి చుట్టూనే ఉంటుంది. సో అందుకోసం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. బ్రెయిన్లో ఈ హార్మోనల్ రెగ్యులేషన్ కరెక్ట్గా జరిగినప్పుడు నిద్ర అనేది సమంగా వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ బ్రెయిన్లో మెలటోనిన్ అనే హార్మోన్ ద్వారానే నిద్ర అనేది రెగ్యులేట్ అవుద్ది. ఎప్పుడైతే ఈ మెలటోనిన్ తక్కువగా వస్తుందో నిద్ర అనేది సమంగా రాదు. ఇంకొకటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే నిద్ర సమంగా పోరో వాళ్ళల్లో ఉబ్బకాయం ఎక్కువగా అనిపిస్తుంది. ఇదంతా శాస్త్రపరంగా రుజువైన థింగ్స్. సో వీళ్ళల్లో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిన దానివల్ల కార్టిజాల్ అనే హార్మోన్ ద్వారా ఉబ్బకాయానికి దారి తీసేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకోసం నిద్ర ద్వారా మనము బ్రెయిన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మానసిక ఒత్తిళ్ళు కానివ్వండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ కూడా మనకి హార్మోనల్ రెగ్యులేషన్ ద్వారానే జరుగుతాయి. అలాగే సెక్షువల్ యాక్టివిటీ కూడా బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీ కాబట్టి అక్కడ హార్మోన్ సరిగ్గా లేకపోతే ఈ ప్రక్రియ సరిగ్గా జరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఇంపార్టెంట్గా మీరు గమనించుకుంటే బ్రెయిన్ ఈజ్ ఎ వెరీ వైటల్ ఆర్గన్ ఇన్ ద బాడీ. దాని ద్వారా జరగాల్సిన ప్రక్రియలు సరిగ్గా జరగకపోతే హోల్ బాడీ సిస్టము మనకి డీవియేషన్కి గురయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనకి బ్రెయిన్కి సమంగా రెస్ట్ ఇచ్చినప్పుడు హార్మోనల్ రెగ్యులేషన్ సరిగ్గా జరగాల్సిన అవసరం ఉంది. హార్మోన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే ఈ ఫర్టిలిటీ హార్మోన్స్. అంటే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ఈ ఇన్ఫర్టిలిటీ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. అయితే నేను చాలాసార్లు చెప్పిన అంశంలో మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, స్ట్రెస్ పెరుగుతుంది, ల్యాక్ ఆఫ్ స్లీప్ పెరుగుతుంది, వీటిలన్నిటి కారణంగా ఇన్ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతాయి అంటుందని. కానీ వీటిలో దాగి ఉన్న అసలు రహస్యం ఏంటంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సే. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా మనకి సెక్షువల్ ఎరెక్షన్ కానివ్వండి, రీప్రొడక్టివ్ రేట్స్ కానివ్వండి, ఫర్టిలిటీ రేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఫర్టిలిటీ ఏరియాస్లో ఎటువంటి మార్పు వచ్చినా కానీ తీవ్రమైన క్షోభకు గురవుతారు. కాబట్టి హార్మోన్స్ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. అసలు హార్మోన్ రెగ్యులేషన్ ప్రాపర్గా ఎలా చేయాలనేది నెక్స్ట్ అంశంలో చెప్తాను. కానీ ఫస్ట్ ఈ అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఇన్ఫర్టిలిటీ రేట్స్ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కొంత మార్పులు ఫిజికల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు జరుగుతాయి. వాటిల్లో సహజంగా కనిపించాల్సింది ఏంటంటే స్కిన్ మాయిశ్చర్, స్కిన్ డ్రైనెస్ అనేదానికి మారుతుంది. అంటే ఎక్కువగా డ్రైనెస్ ఎక్కువగా కనిపిస్తుంది స్కిన్ మీద. ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళల్లోనే స్కిన్ ట్యాగ్స్ అంటే చర్మానికి అతుక్కొని కొద్ది చిన్న చిన్న గ్రోత్స్ లాగా కనిపిస్తాయి. ఆ స్కిన్ ట్యాగ్స్ కామన్గా ఆర్మ్పిట్స్లో కానివ్వండి, నెక్ చుట్టూ కానివ్వండి, ఇంకా వేరే ఏరియాస్లో బాడీ మీద కానివ్వండి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ స్కిన్ ట్యాగ్స్ వస్తుందంటే ఎస్ దెర్ ఈస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అలాగే కలర్ అండ్ లస్టర్ ఆఫ్ ద స్కిన్ అంటే ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో డార్క్నెస్ ఆఫ్ స్కిన్ పెరిగేదానికి ఆస్కారం ఉంది, హైపర్ పిగ్మెంటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రైవేట్ పార్ట్స్లో కొంత ప్రాబ్లమ్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వచ్చేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా వెజైనల్ డ్రైనెస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కామన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో గమనిస్తూ ఉంటాం. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీస్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంత వైటల్ థింగ్స్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి అవసరం లేదు. సో దీని గురించి ఒక అవగాహన ఉంటే డెఫినెట్గా దీన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్. తర్వాత దానికి సొల్యూషన్ వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనము మన జీవనశైలి అనేది ప్రాపర్గా ఉంటే, అంటే ఏ టైంకి లేయాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత చేయాలి అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల హార్మోనల్ రెగ్యులేషన్ అండ్ బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తూ సచ్ క్రూషల్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీని మనము డీవియేట్ కాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.